నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా చైతన్యానికి ప్రామాణికంగా నిలిచేవి నాటికలే. భీమవరంలో జాతీయ స్థాయి నాటికల పోటీలను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ నాగరాణి. దుర్మార్గమైన రెడ్ బుక్ పాలన ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ చూసి ఉండరు. వైసీపీ ప్రజా ప్రతినిధుల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి విమర్శలు. పహల్గాం దాడి కేంద్రం వైఫల్యమేనన్న షర్మిల. కాశ్మీర్ వంటి సున్నితమైన ప్రాంతంలో భద్రతా లోపం ఎందుకు తలెత్తిందని ఆగ్రహం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ, ఐశ్వర్య లక్ష్మీ హోమం. నాటకాలతోనే సమాజ మార్పు వస్తుందని పలువురు వక్తలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం DNR కళాశాల గన్నాబతుల క్రీడా మైదానంలో చైతన్య భారతి 18వ జాతీయ స్థాయి సాంఘిక నాటకాల పోటీలను డిప్యూటీ స్పీకర్ కన్మూరి రఘురాం కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, సినీ నటులు రావు రమేష్లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ, డిజిటల్ కాలంలో కూడా నాటక రంగాన్ని రక్షించడం గొప్ప విశేషమని, ప్రజా చైతన్యానికి ప్రామాణికంగా నిలిచేవి నాటకాలేనని అన్నారు. నాటకాల వైభవాన్ని రావడానికి ఈ పోటీలను గత 17 ఏళ్లుగా నిర్వహించడం అభినందనీయమన్నారు. చైతన్య భారతి నాటక పరిషత్ అధ్యక్షులు రాయప్రోలు మాట్లాడుతూ, 4 రోజుల పాటు ఈ పోటీలను నిర్వహిస్తున్నామని, ఈ నెల 27 వరకు పోటీలు జరుగుతాయని, 4 రోజుల్లో 9 నాటకాలను ప్రదర్శిస్తున్నామని తెలిపారు. అనంతరం సినీ నటులు రావు రమేష్ కు ఆత్మీయ చైతన్య పురస్కారం, రంగస్థల నటులు రచయిత మిశ్రోకు చుక్కన సత్యనారాయణరాజు రంగస్థల చైతన్య పురస్కారం, రంగస్థల నటీమణి మణబాలకు పెనుబోతుల శేషగిరిరావు హార్దిక చైతన్య పురస్కారాలతో సత్కరించారు. కళానికేతన్ కట్రపాడు వారిచే కిడ్నాప్, మైత్రి కళానిలయం, హైదరాబాద్ వారిచే బ్రహ్మస్వరూపం నాటకాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో DNR కళాశాల పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు, చిలుకూరి నరసింహరాజు, మంతెన రామ్కుమారాజు, PRO బట్టిప్రోలు శ్రీనివాసరావు, నడింపల్లి మహేష్ కుమార్ వర్మ, పేరిచెల్ల లక్ష్మణ వర్మ, బోండా రాంబాబు, కట్రెడ్డి సత్యనారాయణ, రాయప్రోలు శ్రీనివాసమూర్తి, చంద్రబట్ల శ్రీనివాస్ వర్మ, కారుమూరి సత్యనారాయణమూర్తి, పెన్నాడు శ్రీను తదితరులు పాల్గొన్నారు. వాడు నా దగ్గర ఉంటే ఏడుస్తున్నాడు, నీ దగ్గరకు వస్తే నవ్వుతున్నాడు. నీదంటేనే వాడికి ఇష్టం. అదేం కాదులే, పిల్లలకి ఇష్టాలు అయిష్టాలు ఏముంటాయి? ఏడవటం నవ్వటం తప్ప నేను పిల్లలు పూర్తిగా వద్దు అంటలేదు. ఇప్పుడే మనకు పిల్లలు వద్దు అంటున్నారు. ఇది వాడికి అడిగాడు, నేనే సమాధానం చెప్పాను. ఇంకెన్నాళ్ళు ఇంకెన్నిసార్లు టాబ్లెట్లు వేసుకొని ఆ ప్రెగ్నెన్సీని ఆపుకుంటావు? అరే, మా అమ్మ నాన్న కోసమైనా మనకి పిల్లలు కావాలి కదా. ఏమిటండి మీరు మాట్లాడేది? వాడు ఆడుకోవడానికి బొమ్మలు ఇచ్చినట్టు నన్ను పిల్లల్ని ఇమ్మంటారా? పిల్లలు బొమ్మలు ఎలా అవుతారు? ఆడుకుంటే బొమ్మలే అవుతారు, పెంచుకుంటేనే పిల్లలు. అంటే ఏంటి? పిల్లల్ని పెంచేస్తామంటే మనకు లేదనేది నీ ఉద్దేశం? అలా అని నేను అనలేదు. నువ్వు అనేదానికి అర్థం అవ్వలే కదా. పిల్లల్ని చూసుకుంటున్నారే, పిల్లల్ని ఎప్పుడు ఇస్తామమ్మా నిన్ను అడగలేక ఈ బొమ్మతో ఆడుకుంటున్నారే. పిచ్చి భ్రమలో బతుకుతున్నారు మీరు, పిచ్చి భ్రమలో బతుకుతున్నారు. నేనేదిరా వంటింట్లోకి వెళ్ళొద్దని మీ అమ్మ నన్ను ఆర్డర్ వేశారు. నేను మా అమ్మకు చెప్తాను. సరేనా, నీకోసం చేస్తాను. ఇదిగో మన పెళ్ళని కొత్తలో చేసుకొస్తే ఉప్మా అలా చేసుకొచ్చావు.
ఎలా చేసింది తాతయ్య? ఇప్పుడు ఇవన్నీ అవసరమా? అది కాదే, విషయం తెలిస్తే వాడు పరికరాలతో రెడీగా ఉంటాడని. మీకు ఇలాంటివన్నీ బాగా గుర్తుంటాయే. పరికరాలేంటి తాతయ్య? ఏం లేదురా, మా పెళ్ళైన కొత్తలో ఇలాగే ఉప్మా చేసుకొచ్చింది. ఆ ఉప్మా చేతితో తిందామంటే చేతికి రాదు, స్పూన్తో తిందామంటే స్పూన్ అంటే దిగబడదు. చివరికి ఆ ఉప్మా బగల కొట్టడానికి పెద్ద సిద్ధ కావాల్సి వచ్చింది. అంత లేదులే, బ్రహ్మాండంగా చేసింది. ఉపవాసం ఎలా ఉండగలరు అనుకున్నావు? ఆయనకి బీపీ షుగర్ రెండు ఉన్నాయి, ఏమి తినకుండా అస్సలు ఉండలేదు. కానీ నువ్వు చెప్పావని అప్పటికి ఉక్క పట్టుకుని ఉపవాసం ఉన్నాను తల్లి. బాబు చేయమంటే నేను మా జీడిపప్పు ఉప్మా చేశాను. ఎందుకంటే పసిపిల్లలు మీరు అబద్ధాలు ఆడుతున్నారు? మీ తిండి పిచ్చితో ఫోరెన్ నుండి తెచ్చిన అప్పులన్నీ పగలు కొట్టేస్తారు. ఇప్పుడు ఎవరు భరిస్తారు ఈ నష్టాన్ని? మీరు భరిస్తారా? అది తిని ఒక మూల కూర్చోమని 100 సార్లు చెప్పాను, అయినా మీకు అర్థం కాదు. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ పాడు చేస్తుంటారు. ఈరోజు ఇక్కడ జరగడం, అందరూ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాధిపతి గారు రఘురామకృష్ణరాజు గారికి, ఇతర కళాకారులు రావు రమేష్ గారికి, వేదికను అలంకరించిన ఇతర పెద్దలు, కళాకారులు అందరికీ నమస్కారాలు. వేదిక ముందు ఆశీనులైన కళాకారులు, కళాభిమానులు ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. అయితే ఈ కార్యక్రమం ఇలాంటి రోజుల్లో ఇలాంటి కార్యక్రమంని భుజాలను మోస్తూ దీన్ని విజయవంతం చేయాలని ముందుకు రావడం చాలా కష్టమైన పని. ప్రజలందరూ కూడా ఈ డిజిటల్ రంగం వైపుకి చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతున్న ఈ సందర్భంలో ఒకప్పుడు ప్రజా చైతన్యానికి ప్రతీకగా నిలిచిన ఈ నాటక రంగాన్ని బ్రతికించడానికి బంగారాజు గారు అండ్ ఇతరులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. కళాకారులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. థ్యాంక్ యూ. అలాంటి నాటకాలని ఇప్పటికి మనం 18 సంవత్సరాలుగా ఇక్కడ ప్రదర్శింపజేస్తున్నాం. నిర్విరామంగా ఈ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. కలెక్టర్ గారు ఉన్నారు కనుక, మన రఘురామకృష్ణరాజు గారు లాంటి వారు ఉన్నారు కనుక చెప్పుకోవాలి. మనకి వేదిక ఒక ఆడిటోరియం లేదు మేడం, ఆడిటోరియం లేదు. ఆడిటోరియం అంటే కళ్యాణ మండపాలు ఉన్నాయి కానీ ఆడిటోరియంలు లేవు. ఈ ఆడిటోరియం లేకపోవడం వలన ఇలాంటి దయా వేదిక నిర్మించుకుని ఈ వేదిక మీద కష్టపడి 15-20 రోజులు శ్రమ పడితే ఈ రూపం వస్తుంది. దానికి అంతకు మించిన ఖర్చు జరుగుతుంది. ఇవన్నీ పెట్టుకుని మనం ఈ కార్యక్రమాలని నిరాటంకంగా చేసుకుంటున్నాం. అయితే ఇప్పటి వరకు మనం కార్డులు చూపించాం. విశ్వనాథ్ లాంటి వారిని కళా తపస్విని తీసుకొచ్చి సన్మానించాం. మిశ్రు గారు కూడా మీ అందరికీ తెలుసు, వారు నాటక రంగంలో నటుడిగా, దర్శకుడిగా, తర్వాత సినిమాల్లో కూడా చాలా సినిమాల్లో విశ్వనాథ్ సింగ్ గారు, బాలచందర్ గారి సినిమాలు చూస్తే మనకి అందులోనే వారి వేష ఎన్నో కనిపిస్తాయి. మీరు తిడితే కోపం వస్తుంది కానీ మెచ్చుకుంటే ఇంకా ఎలా ఉంటాను చెప్పండి. అయితే అందులో మేము వేసినప్పుడు ఇంతగా పొగడలేదు. అంతా అయిపోయిన తర్వాత చివరిన చాలా బాగా చేశాడండి అంటే కాబోలు అనుకుంటాం మేము. ఏమైనా నాకు 80 ఏళ్ల జీవితాన్ని గడిపిన తర్వాత ఒక 65 ఏళ్ల నాటకానుభవంతో చెప్తున్న మాట ఇది. నాటకం ఏమాత్రం అభివృద్ధి చెందినా వేదిక మాత్రం మీరు క్షమించాలి దరిద్రంగా ఉంది. ఆ గుడ్డ మొక్కలే, ఎగురుతున్న గుడ్డ మొక్కలు మాత్రమే అదే భవంతి, అదే బజారు, అదే అన్నీను. అలాగా ఒక రకమైన బీదరికం నాటకాన్ని పట్టి పీడిస్తోంది. అంటే నాటకం పేరు చెప్పి అందరినీ పిలిచి వాయించేసి తర్వాత మేము మామూలుగా మా కర్మ కొద్దీ మిగిలిన 10 మందికో 20 మందికో నాటకం చూపిస్తున్నాం. ఆ బీదరికాన్ని నుంచి కూడా మీరంతా కాపాడాలి. స్టేజ్లో ప్రతి జిల్లాలో కనీసం ఒక రవీంద్ర భారతి మనకు ఉండి తీరాలి. లేకపోతే మనం సిగ్గుపడాలి. ఇంట్లో కూర్చొనో బయట వచ్చో, అంతేగాని మైకు పుచ్చుకొని గొప్పలు చెప్పకూడదు. కానీ నేను ఎక్కువ మాట్లాడితే నా మాటనే నేను కాదనే పరిస్థితి వస్తుంది. నమస్కారం. ఇది మాత్రం నా జన్మలో మర్చిపోలేని ఒక గొప్ప అనుభవం.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా అండగా ఉంటానని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. తెగువ అంటే ఎలా ఉంటుందనేది రాష్ట్రానికి చాటి చెప్పిన అక్క చెల్లెమ్మలకు, అన్నాదమ్ములకు సెల్యూట్ అంటూ ఇటీవల ఉప ఎన్నికల్లో ధైర్య సాహసాలు చూపిన ప్రజాప్రతినిధులు జగన్ అభినందించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో కడప జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలు, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్ స్థానిక సంస్థల్లో వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులతో జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ముందుగా కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన వారికి జగన్ నివాళులర్పించారు. అనంతరం పార్టీ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. యుద్ధ వాతావరణంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు బ్రతుకుతా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దుర్మార్గమైన పాలన, రెడ్ బుక్ పాలన బహుశా ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎప్పుడు చూసి ఉండదు. అలాంటి పరిస్థితుల మధ్య ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అంత సులువు కాదు. ప్రజల్లో వ్యతిరేకతను గొంతు పట్టుకొని నలపడం అంత సులభం కాదు. ఇచ్చిన మాటను, మేనిఫెస్టోలో చెప్పిన మాటలను నిలబెట్టుకోకపోతే నీ తోలు తీస్తాం అని చెప్పగలిగిన సత్తా వైఎస్ఆర్సీపీకి ప్రతి గ్రామం నుంచి ఆ కార్యకర్త లేస్తాడు అని చెప్పి చాటి చెప్పాం. మీ తెగువకు మరొక్కసారి సెల్యూట్ చేస్తూ, ఇదే చంద్రగిరి నియోజకవర్గంలోనే చంద్రబాబు నాయుడు ఇల్లు. ఆయన మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గెలిచింది ఇక్కడే, మళ్ళీ ఓడిపోయింది కూడా ఇక్కడే. అక్కడ బీసీలు డామినెంట్గా ఉన్న ఆ ఏరియాలో బీసీలకు ఇచ్చి సామాజిక వర్గాన్ని పైకి తీసుకొని రావాలి అని చెప్పి ఎవరైనా చూస్తారు, కానీ అక్కడ బీసీలు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళల్లో ఆర్థిక స్థితిగతులు సరిగ్గా ఉండవు. కాబట్టి ఈయనైతే ఆర్థికంగా సౌండ్గా ఉంటాడు, బీసీలను ఎప్పుడు కూడా తొక్కి పెట్టచ్చు అని చెప్పి అక్కడికి పోయి అక్కడ పాగా వేసినాడు. నిజంగా ఏ తెలుగుదేశం కార్యకర్త కూడా ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ గ్రామాలలో వాళ్ళు తిరుగుతూ వాళ్ళ గ్రామాలలో ఉన్న ప్రజల ఇళ్లకు వెళ్ళి బాగున్నారా మీరు అని పలకరించే ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్తకు లేదు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కూడా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరికి కూడా వెన్నులో భయమే. చివరికైతే నా అక్క చెల్లెమ్మలందరూ పొద్దుటూరు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు, కడప నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఉచితంగా బస్సు వస్తుంది, ఏదో విశాఖపట్నం పోయి రావచ్చు కదా, పొద్దున పోయి సాయంత్రానికి వెనక్కి రావచ్చు కదా అని చెప్పి అటువంటి చిన్న చిన్నవి కూడా పట్టించుకోవడంలా. దానికి కూడా దిక్కులేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది. వ్యవస్థలన్నీ పూర్తిగా విధ్వంసం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు గవర్నమెంట్ బడులలో మన పిల్లలను చదివించేటప్పుడు మనం గర్వంగా చెప్పుకునే పరిస్థితి నుంచి, నో వేకెన్సీ బోర్డ్స్ నుంచి ఈరోజు గవర్నమెంట్ బడికి పంపించాలంటే తల్లిదండ్రులు హెసిటేట్ చేసే పరిస్థితులకి మళ్ళీ స్కూళ్ళు నాశనమైన పరిస్థితులు కూడా ఇప్పుడే చూస్తూ ఉన్నాం. వైద్య రంగం ఇంకా దారుణంగా తయారైపోయింది. మట్టి, మైనింగు, నియోజకవర్గంలో ఏదైనా పరిశ్రమలు ఏదైనా నడవాలి అని అంటే పరిశ్రమలు ఎమ్మెల్యే దగ్గరికి రావాలా, ఎమ్మెల్యేకి అంతో ఇంతో ముట్ట చెప్పాలా, ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి అంతో ఇంతో ముట్ట చెప్పాలా. నాకింత నీకింత అని రాష్ట్రాన్ని దోచుకొని తింటా ఉన్నారు మొత్తం రాష్ట్రం అంతా కూడా. ఇవన్నీ కూడా కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉన్న పరిస్థితులు. దీని నుంచి డైవర్ట్ చేసేదానికి ఏం చేస్తూ ఉన్నాడు? రోజుకొక డైవర్షన్ టాపిక్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.